ద వ్లాగర్. అనుకోని ఒక వ్లాగింగ్ ఛానల్ ఉన్నది అండ్ ఆ ఛానల్ మీద మినిమం 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ పర్ వీడియో మీద వ్యూస్ యావరేజ్గా 10K వస్తున్నాయి. సో మీ ప్రకారం వాడు ఎంత సంపాదిస్తాడు? నెలకు 10,000, 20,000, 50,000 లేకపోతే పోనీ ₹1,00,000 సంపాదిస్తాడా? నో. వాడు అనుకుంటే పర్ మంత్ వాడు యావరేజ్గా 4 నుంచి 5 lakh రూపీస్ దాకా సంపాదించవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయింగ్ కేటగిరీ వచ్చేసి వ్లాగింగ్. కానీ మీరు అనుకుంటున్నట్టు యూట్యూబ్ యాడ్స్ దాంతోపాటు చిన్న చిన్న అప్లికేషన్ ప్రమోషన్ చేసి కాదు, వేరే విధానం ఉన్నది. ముందు నా శాంపుల్ వ్లాగ్ చూసుకోండి, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ వీడియోలో నేను ఏమేమి ప్రమోట్ చేసిన, ఈ పార్ట్కి వచ్చేసరికి నేను ఇక్కడ నా షూస్ ప్రమోషన్ చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను నా వాచ్ ప్రమోట్ చేసిన. అండ్ ఈ వీడియో చూడగానే చాలామంది వ్లాగర్స్, పెద్ద పెద్ద వ్లాగర్స్ నాకు కామెంట్ చేస్తారు, బ్రో మాకైతే 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మీద పర్ డే వ్యూస్ లేకన్నా 25-50K దానికి వస్తాయి, అయినా మా దగ్గర ఇలాంటి స్పాన్సర్షిప్ లేవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యూ డోంట్ నో హౌ టు అప్రోచ్ ద బ్రాండ్స్. ఇలాంటి బ్రాండ్స్ ఎక్కువగా ట్రావెల్ వ్లాగర్స్ దగ్గర వస్తాయి అండ్ ట్రావెల్ వ్లాగర్స్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. సేమ్ ట్రావెల్ వ్లాగ్ అంటే ఒక మొబైల్ ఫోన్ తీసినాం బయట తిరుగుతున్నాం, నో. ట్రావెల్ వ్లాగ్లు కూడా కేటగిరీస్ ఉంటాయి, లైక్ రియల్ స్టోరీ యాంగిల్, ఫిక్షన్ యాంగిల్, థీమ్ స్టోరీ యాంగిల్, ఇలాంటి ఎన్నో రకాల కేటగిరీస్ ఉంటాయి. అర్థం కాలేగా? చెప్తా గున్లీ. ఇంకా వీడియో డీటెయిల్ లోపట్లోకి ముందు ఛానల్ మీద ఫస్ట్ టైం వస్తే కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉన్నది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బికాజ్ మనం ఆల్మోస్ట్ వీక్లీ 2 times ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాం కాబట్టి. రియల్ యాంగిల్ వ్లాగ్ ఎలాంటి స్టోరీ క్రియేట్ అయ్యకుండా ఉన్నది ఉన్నట్టు చూపడడం. అంటే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినాం అనుకోండి, ఏదైనా ఇల్లు చూసినాం, ఏదైనా గుడి చూసినాం, ఏదైనా బండి చూసినాం, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లే చూపడడం, దీనినే రియల్ యాంగిల్ వ్లాగ్స్ అని అంటారు. ఫిక్షన్ యాంగిల్ వ్లాగ్స్ ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి మనం నార్మల్లీ ఫుటేజెస్ క్లిక్ చేసుకుంటాం, లైక్ ఫోన్ తోటి, కెమెరా తోటి మనం కొన్ని క్లిప్స్ తీసి ఉంచుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ క్లిప్స్ని కంబైన్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం. అండ్ ఆ స్టోరీ రియల్ కూడా కావచ్చు అండ్ ఫేక్ కూడా కావచ్చు, మీకే తెలుసు. ఇక ఉత్త స్క్రీన్ మీద కొన్ని వీడియోస్ నడుస్తున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ నడుస్తున్నాయి. ఇట్స్ కాల్డ్ ఫిక్షన్ వ్లాగ్స్ అండ్ ఇది చాలా మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కేటగిరీ. బికాజ్ మన దగ్గర కొన్ని ఫుటేజెస్ ఉన్నాయనుకోండి, దాన్ని కలిపి మనం మనకు నచ్చినట్టు స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. థర్డ్, థీమ్ స్టోరీ వ్లాగ్. ఇందులో మనం ఏదైనా ప్లేస్కి విజిట్ చేసి ముందు అక్కడ చెక్ చేస్తాం, అక్కడ ఏమేమి ఉన్నది, గుడి ఉన్నదే, ఇల్లులు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వెళ్ళి ముందు మనం అక్కడ చూస్తాం. చూసిన తర్వాత ఇంటికి వచ్చి ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ వస్తువుని మనం మైండ్లో ఉంచుకొని ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం. స్టోరీ క్రియేట్ చేసి అక్కడ వెళ్ళి లైవ్ షూట్ వేస్తాం. ఇట్స్ కాల్డ్ థీమ్ స్టోరీ వ్లాగ్స్. ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం డైరెక్ట్ అక్కడ వెళ్ళాం అనుకోండి, రేర్లీ మనకు కొన్ని ఫుటేజెస్ దొరుకుతాయి, మనకు రేర్లీ కొంచెమే కాంటెంట్ దొరుకుతుంది. గనక మనం అక్కడ చూసి ఇంటికి వచ్చి రాసినాం అనుకోండి అదే ప్లేస్ గురించి, మన స్టోరీ 10x బెటర్ అయిపోతాయి. ఇట్స్ కాల్డ్ థీమ్ స్టోరీ వ్లాగ్. సో ముందు మనం డిసైడ్ చేసుకోవాలి మీరు ఎలాంటి వ్లాగ్స్ తీయాలనుకుంటున్నారా. ఇవి మూడుని కలిపి తీసినా కూడా ఓకే, లేకపోతే ఏదైనా సపరేట్ స్టైల్ ఉన్నదే మీది, మీకు నచ్చిన స్టైల్లో ముందు వ్లాగ్స్ క్రియేట్ చేసి ఉంచుకోండి. ఇదైపోయింది మన వ్లాగ్స్ మాట. ఇప్పుడు వద్దాం మన మెయిన్ పాయింట్ మీద, హౌ టు గెట్ స్పాన్సర్షిప్. స్పాన్సర్షిప్ కంటే ముందు మనం డిసైడ్ చేసుకోవాలి మనకు ఏ బ్రాండ్ తోటి వర్క్ చేసేడుతున్నది. అక్కడ నేమ్స్ ఉంటాయి, నేమ్స్ రాసి ఉంచుకోండి పేపర్ మీద, లేకపోతే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసుకోండి మీ కేటగిరీ ఏమి. మీరు స్పోర్ట్స్కి సంబంధించిన వ్లాగ్ తీస్తున్నా, లేకపోతే ట్రావెల్ వ్లాగ్సా, లేకపోతే ఎలాంటి వ్లాగ్ తీస్తున్నారో మీ ఇష్టం. ఆ వ్లాగ్స్కి సంబంధించిన బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరి బ్రాండ్స్ లిస్ట్ ఒక పేపర్లో రాసి ఉంచుకోండి. లిస్ట్ ఉండబడతాయి ఖచ్చితంగా, సారీ లిస్ట్ పేపర్లు అంటున్నా, నేమ్స్ పేపర్లో రాసి ఉంచుకోండి. ఇది అందరికంటే ముందు మనం చేయాల్సిన పని. ఇప్పుడు మన దగ్గర లిస్ట్ రెడీ ఉన్నది. లిస్ట్లో మీ ఇష్టం ఎంతన్నా ఎన్నన్నా పేరు ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్. మీకు ఎన్ని కావాలన్నీ బ్రాండ్స్ నేమ్ రాసి ఉంచుకోండి. ఇప్పుడు మన దగ్గర బ్రాండ్స్ నేమ్ రెడీ ఉన్నాయి, మనకి వీటితోటి వర్క్ చేసేడుతున్నాయి.
ఇప్పుడు మనం వెళ్ళి లింకాల ఆ బ్రాండ్స్ది ఈమెయిల్ ఐడి. సో మనకి ఈమెయిల్ ఐడి ఎక్కడ దొరుకుతాయి? ఈమెయిల్ ఐడి కొరకు మీరు వెళ్ళి ఓన్లీ వాళ్ళ అప్లికేషన్స్ మీద, ఆఫీషియల్ యాప్స్ ఉంటాయి అప్లికేషన్లో లింక్ ఉంది, లేదంటే వాళ్ళదంటూ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లో లింక్ ఉంది. అప్లికేషన్ వెబ్సైట్లో దొరకకపోతే వాళ్ళదంటూ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, ట్విట్టర్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి వాళ్ళకు డిఎం చేయండి సింపుల్. లేకపోతే అక్కడ వెళ్ళి ఈమెయిల్ ఐడి లింక్ వాళ్ళకి మెయిల్ చేయండి. అండ్ మెయిల్లో ఏం రాస్తారు? ఐ వాంట్ స్పాన్సర్షిప్ అని రాస్తే వాళ్ళు రీప్లై ఇయ్యాలి, ఒక మాట మర్తించుకోవాలి. ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ మెయిల్ రాయబడతాయి. సో ప్రొఫెషనల్ మెయిల్ అంటే ఎలా ఉంటుంది బ్రో? సో స్క్రీన్ మీద ఒక శాంపుల్ మెయిల్ చూసుకోవచ్చు, ఇది మన ప్రొఫెషనల్ మెయిల్ సింపుల్. మీరు కావాలంటే ఇదే మెయిల్ని కాపీ చేసుకోవచ్చు, అక్కడ నేమ్ ప్లేస్లో మీ నేమ్ రాసుకోండి, ఫాలోవర్ ప్లేస్లో అక్కడ కొంచెం ఎరేంజ్ చేసి మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ ఫాలోవర్స్ లిస్ట్ రాసి ఉంచుకోండి. ఇదైన తర్వాత సింపుల్ ఆ బ్రాండ్స్కి సెండ్ చేసేయండి. ఇప్పుడు మనం బ్రాండ్స్కి మన మెయిల్ పంపించడం ఆల్మోస్ట్ మన 90% వర్క్ అయిపోయింది, కంప్లీట్. ఇప్పుడు మనం చేయాల్సిన పని జస్ట్ వెయిట్. ఏదైనా బ్రాండ్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ముందు మీకు కాంటెంట్ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు మీకు అప్రోచ్ చేస్తారు. ఇంకొక మాట కనుక మీకు రిప్లై రాకపోతే డైలీ ఎక్కువ లేక ఓన్లీ 2 మెయిల్స్ సెండ్ చేయాలి ప్రతి బ్రాండ్కి. ఎక్కువ వద్దు, 100-200 సెండ్ చేస్తే అంటే వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. డైలీ మినిమం 2 అయితే మెయిల్స్ ఖచ్చితంగా సెండ్ చేయాలి. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని సింపుల్. తర్వాత వాళ్ళే రీప్లై ఇచ్చేస్తారు. రీప్లై రావాలంటే మినిమం 1 వీక్ నుంచి 1 మంత్ టైం కూడా పడవచ్చు. సో ఒక 1 మంత్ తర్వాత అనుకోండి మనకు రీప్లై వచ్చేసింది. రీప్లై వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన కన్వర్సేషన్ స్టార్ట్ అయిపోతే బ్రాండ్ తోటి. కన్వర్సేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది మన వీడియో ప్రోగ్రామింగ్ మీద. వీడియో ప్రోగ్రామింగ్ అనొచ్చు, వీడియో ప్రాసెస్ కూడా అనొచ్చు, మీ ఇష్టం. వీడియో ప్రాసెస్లో ఏమేమి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీడియో క్వాలిటీ. ఇప్పుడు 2018-19 టైం పోయింది, ఎలా పడితే అలా మనం వ్లాగ్ షూట్ చేస్తే బ్రాండ్స్ మనకు అప్రోచ్ చేస్తుండే. నో, ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాండ్కి కావాల్సింది క్వాలిటీ. మీ క్వాలిటీ మంచిగా లేకపోతే బ్రాండ్స్ మీతోటి కొలాబ్ చేయవు. ఖచ్చితంగా క్వాలిటీ మంచిగా ఉండబడుతుంది. మీరు కనుక న్యూ వ్లాగ్ ఛానల్ క్రియేట్ చేసినా, లేదంటే పాత వ్లాగింగ్ ఛానల్ కూడా ఉన్నా అనుకోండి, మినిమం మీరు వీక్లీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మినిమం 2 వీడియోస్, దానికంటే ఎక్కువ ఉంటే బెటర్, బట్ మినిమం 2 అయితే ఖచ్చితంగా ఉండబడుతుంది. బికాస్ 2 ఉండాలనుకోండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కనబడుతుంది, ఇంకా మీకు కన్సిస్టెన్సీ కూడా కనబడుతుంది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రీప్లై చేస్తా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోది పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను పార్ట్ 2 కూడా తీసుకొస్తాను.